హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ డిజిటల్ వర్క్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఓన్లీ ఇన్విటేషన్ ట్యూటోరియల్స్ మాత్రమే అప్లోడ్ చేస్తాను. కాబట్టి మీరు ఒకవేళ ఎడిటర్ అయితే మీ క్లయింట్స్కి ఎడిట్ చేసి ఇవ్వడానికి ఈ వీడియోస్ లేదా ఈ ఛానల్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఎడిటర్ కాకపోయినా కానీ ఎప్పుడో ఒకసారి అయితే మీకు ఉపయోగపడుతుంది. సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను ఈ ఛానల్లో ప్లేలిస్ట్ వైజ్గా అంటే కేటగిరీస్ వైజ్గా ట్యూటోరియల్స్ అప్లోడ్ చేస్తాను. ఓకేనా? సో ఈరోజు వీడియోలో కూడా ఒక మంచి ఫ్లోరల్ బ్యాక్గ్రౌండ్తో వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో ఎడిటింగ్ తీసుకొచ్చాను. వీడియో కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఎలా ఎడిట్ చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ కంప్లీట్గా గైడ్ ఇస్తాను ఈ వీడియోలో. ఎండ్ వరకు అయితే చూడండి. దీనికోసం మీ మొబైల్లో ఎలైట్ మోషన్ అప్లికేషన్ ఉండాలి. ఈ అప్లికేషన్ మీకు కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో బ్రాడ్కాస్ట్ ఛానల్లో లేదా టెలిగ్రామ్లో పిన్ చేసాను చూడండి. అండ్ దీనికి సంబంధించిన కొన్ని ఫైల్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఎక్స్ఎంఎల్ ఫైల్ కానీ ఫొటోస్ అండ్ వీడియోస్ కానీ ఎక్స్ఎంఎల్ ఫైల్కి సంబంధించిన ప్రీసెట్ కానీ దాంట్లో ఉంటాయి అన్నమాట. వాటిని మీరు డైరెక్ట్ అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఒకవేళ ఈజీగా ఉండడానికి ఫుల్ ప్రాజెక్ట్ కావాలనుకుంటే అంటే కంప్లీట్గా ప్రీసెట్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్కు అంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. కాకపోతే దానికి పాస్వర్డ్ ప్రొటెక్ట్ అయి ఉంటుంది. ఈ పాస్వర్డ్ కావాలనుకుంటే మీరు ఈ వీడియోని స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు చూస్తే నేను మీకు 4 పార్ట్గా అంటే 4 ప్లేస్లో నేను పాస్వర్డ్ అనేది మెన్షన్ చేస్తాను. ఓకేనా? పాస్వర్డ్ ఎందుకు సెట్ చేశాను అనేది నేను లాస్ట్లో చెప్తాను. ఎండ్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను డైరెక్ట్ ప్రీసెట్ ఓపెన్ చేశాను. ఇందులో మీకు XML ప్రీసెట్ అని ఉంటుంది అండ్ XML కూడా ఉంటుంది. XML ఫైల్ కనుక మీరు ఇంపోర్ట్ చేసుకొని యూజ్ చేస్తే ఏంటంటే మీకు ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో కానీ అండ్ గార్డ్ ఫోటో కానీ ఏవి కూడా యాడ్ కావు. మొత్తం బ్లాక్గా ఓన్లీ టెక్స్ట్ మాత్రమే కనిపిస్తాయి. ఒకవేళ మీరు XML ఫైల్కి సంబంధించిన ప్రీసెట్ కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. 3 స్లైడ్స్లోనే ఉంటుంది ప్రీసెట్ అండ్ XML. ఈ ప్రీసెట్ మీరు యాడ్ చేసుకున్నారనుకోండి డైరెక్ట్గా మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. యాజ్ ఇట్ ఈస్గా ఇదే విధంగా ఓపెన్ అయిపోతుంది. అండ్ ఇక్కడ సాంగ్ ఉంటుంది అండ్ బీట్ మార్క్స్ కూడా సెట్ చేసి ఉంటాయి. సో నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఒకవేళ మీరు XML ఫైల్ కనుక యూజ్ చేస్తే ఫస్ట్ స్లైడ్లో బాటంలో ఒక వీడియో ఉంటుంది. ఈ వీడియో పైన క్లిక్ చేయండి. ఫ్లోరల్ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది. తర్వాత కలర్ అండ్ ఫిల్, తర్వాత మీడియా పైన క్లిక్ చేసి ఈ ఫుటేజ్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా రిప్లేస్ అవుతుంది. ఓకేనా? తర్వాత గార్డ్ ఫోటో ఉంటుంది సెకండ్ లేయర్. తర్వాత కలర్ అండ్ ఫిల్, తర్వాత మీడియా పైన క్లిక్ చేసి ఈ గార్డ్ ఫోటోని కూడా రిప్లేస్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇంతటితో మనకి ఫస్ట్ స్లైడ్ కంప్లీట్ అవుతుంది. దానికంటే ముందుగా మీరు ఫాంట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మీరు ఫస్ట్ ఫాంట్ యాడ్ చేసుకున్న తర్వాతనే XML ఫైల్ కానీ ప్రీసెట్ కానీ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఈ ఫాంట్ని ఇప్పుడు ఎలా యాడ్ చేసుకోవాలి చూద్దాం. ఫస్ట్ ఒక టెక్స్ట్ లేయర్ పైన క్లిక్ చేయండి. ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఫాంట్స్లోకి వెళ్ళండి. ఫాంట్స్లోకి వెళ్తే 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఫాంట్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇందులోకి యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత మీరు ప్రీసెట్ కానీ XML ఫైల్ కానీ ఇంపోర్ట్ చేసుకుంటే మీకు ఆటోమేటికల్లీ ఈ విధంగా ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ స్లైడ్లోకి వచ్చేస్తున్నాను. నెక్స్ట్ స్లైడ్లో సెకండ్ లేయర్ పైన క్లిక్ చేయండి. ఇది డివైడర్. మీడియా పైన క్లిక్ చేసి నేను డివైడర్ని ఈ విధంగా రిప్లేస్ చేశాను. ఓకేనా? అండ్ ఇందులో 2 టెక్స్ట్ మాత్రం ఉంటాయి. అండ్ థర్డ్ స్లైడ్. ఓకే, ఈ థర్డ్ స్లైడ్లో ఫస్ట్ ఇంక్ డ్రాప్ ఫుటేజ్ ఒకటి ఉంటుంది ఫోటోకి సంబంధించింది అండ్ బ్యాక్గ్రౌండ్. సో ఫస్ట్ దీన్ని రిప్లేస్ చేసుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ అన్నిటిని రిప్లేస్ చేసుకుందాం. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా రిప్లేస్ చేస్తున్నాను. ఓకే, రిప్లేస్ కంప్లీట్ అయింది. అండ్ డివైడర్ కూడా ఇక్కడ రిప్లేస్ చేస్తున్నాను ఫస్ట్. అండ్ ఇందులో గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లోకి వెళ్తే మనకి ఇంక్ డ్రాప్ ఉంటుంది, దాన్ని రిప్లేస్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు 3 స్లైడ్స్ కంప్లీట్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ ఒక ఫుటేజ్ ఉంటుంది, దీన్ని కూడా మీరు రిప్లేస్ చేసుకోండి. ఓకేనా? లైట్ లీక్ ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది ఎఫెక్ట్. మీరు వీడియో ఎడిటింగ్ కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఈ లైట్ లీక్ ఎఫెక్ట్ అనేది అప్లై చేయాలి. ఇంతవరకు అయితే మనకి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు జస్ట్ సింపుల్గా ఏం లేదు, సెకండ్ లేయర్ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇక్కడ మన్నే అని ఉంది. సో సపోజ్ ఇక్కడ ఏం చేస్తున్నాను, సర్నేమ్ ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన సర్నేమ్ని ఇక్కడ రిప్లేస్ చేసుకోండి. అంతే. థర్డ్ స్లైడ్కి వచ్చేస్తే గ్రూమ్ అండ్ బ్రైడ్. ఓకేనా? సో ఇక్కడ గ్రూమ్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ గ్రూమ్ అయితే గ్రూమ్, బ్రైడ్ అయితే బ్రైడ్ అనేది ఇచ్చేసేయండి. దాని కిందనే నేమ్ ఉంటుంది. ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన నేమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత గ్రూప్ పైన క్లిక్ చేయండి. ఇది ఫోటోకి సంబంధించింది. తర్వాత సెకండ్ లేయర్ పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్, మీడియా పైన క్లిక్ చేసి ఈ ఫోటోని రిప్లేస్ చేసుకొని ఈ విధంగా సరిగ్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. ఇంకా కలర్స్ ఏమైనా యాడ్ చేయాలని కూడా చేసేసుకోండి. బ్యాక్ వచ్చేస్తే ఈ 4th స్లైడ్ ఎలా క్రియేట్ చేయాలంటే సపోజ్ ఇక్కడ బ్రైడ్ కావాలి ఇప్పుడు మనకి. సో ఇక్కడ థర్డ్ స్లైడ్లో ఉన్నటువంటి లేయర్స్ అన్నీ కాపీ చేసుకుంటున్నాను. మనకి బీట్ మార్క్స్ సెట్ చేసాం కాబట్టి చాలా ఈజీగా 18 సెకండ్స్ వరకు వచ్చేసిన తర్వాత పేస్ట్ చేసేసాను ఇవన్నిటిని. సో ఇప్పుడు నాకు ఏం కావాలి, ఇక్కడ గ్రూమ్ ప్లేస్లో బ్రైడ్ కావాలి. సో గ్రూమ్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ బ్రైడ్ అని ఇచ్చేస్తున్నాను నేను.
బ్రైడ్. ఓకేనా, బ్రైడ్ దాని కింద ఇంకో టెక్స్ట్ ఉంది కాబట్టి ఇక్కడ నేను బ్రైడ్ నేమ్ ఇచ్చేసాను. అలాగే ఫోటో కూడా రిప్లేస్ చేస్తున్నాను చూడండి. సో ఇలా ఫోటో రిప్లేస్ చేసుకొని సరిగ్గా ఇందులో అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఈ విధంగా. సో ఇప్పుడు నాకు 4th స్లైడ్ కూడా కంప్లీట్ అయింది. ఇంకా కొంచెం డిఫరెంట్ ఉండడానికి ఇక్కడ మనకి ఫ్లోరల్ బ్యాక్గ్రౌండ్స్ అనేవి ఒకే విధంగా ఉండకుండా ఒకసారి మనకి ఫ్లవర్స్ అనేవి లెఫ్ట్ అండ్ రైట్ బాటంలో కాకుండా డిఫరెంట్గా మిర్రర్ అప్లై చేసుకుందాం. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వీడియో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్తున్నాను. యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ మిర్రర్ అని టైప్ చేస్తున్నాను చూడండి. ఈ ఎఫెక్ట్ను అప్లై చేద్దాం. జస్ట్ స్టాండర్డ్ తీసేసుకుంటే సరిపోతుంది. అంటే ఇక్కడ చూడొచ్చు మీరు ఆ ఫ్లోరల్ ఎఫెక్ట్ అనేది మనకి ఆ లీవ్స్ ఏవైతే ఉన్నాయో లెఫ్ట్ బాటమ్ అండ్ రైట్ టాప్ వచ్చేసినాయి అనమాట. ఇలా అయిన తర్వాత ఇక్కడ ఫోటో ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ రిప్లేస్ చేసుకోవచ్చు. మీరు లెఫ్ట్ పెట్టేసుకొని తర్వాత టెక్స్ట్ డివైడర్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా ఫింగర్ తోటి సైడ్ పెట్టుకోవాలి. మనకి 4th స్లైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. 5th స్లైడ్ నుండి ప్రోగ్రామ్స్ యాడ్ చేయాలనుకుంటే జస్ట్ ఏం లేదు, ఇక్కడ మనకి మెయిన్ టైటిల్ ఉంది కదా సర్నేమ్ తోటి, జస్ట్ ఇందులో ఉన్నాయన్నీ కాపీ చేసుకోండి. తర్వాత 6th స్లైడ్లో పేస్ట్ చేసేసాను. టాప్లో టెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ సపోజ్ ఇక్కడ సుముహూర్తం అని ఇచ్చేస్తున్నాను చూడండి. దీన్ని నేను చిన్న పెట్టేస్తున్నాను, అంటే మనకి టైటిల్ అనేది చిన్న ఉండాలి. అండ్ కింద వచ్చేసి వెడ్డింగ్ ఇన్విటేషన్ ప్లేస్లో ఆన్ సండే సంథింగ్ ఏదో ఒకటి పెట్టేసుకోండి. ఈ విధంగా టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. మీరు డేట్తో సహా కంప్లీట్గా ఎడిట్ చేసుకోండి. సో ఇక్కడ ఏం లేదు, ప్లే చేస్తున్నాను చూడండి. సాంగ్ ఉంది, ప్లే చేసి ఈ విధంగా ఆటోమేటిక్ సెట్ అయిపోయింది. ఇదే విధంగా మీరు కాపీ పేస్ట్ చేసుకుంటూ కంప్లీట్గా ఎడిట్ చేసుకోండి. ఇవన్నీ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో సేవ్ ద డేట్ కాడికి వచ్చినాక ఇక్కడ టెక్స్ట్ని ఎక్స్ట్రా యాడ్ చేయాలి. నేను ఏం చేస్తున్నానంటే దీన్ని కాపీ చేస్తున్నాను. లాస్ట్కి వచ్చేసి సేవ్ ద డేట్ కాడ పేస్ట్ చేశాను చూడండి 48 సెకండ్ దగ్గర. ఇక్కడ నాకు ఏంటంటే ఈ డివైడర్ కిందికి ఉండాలి అండ్ ఇంకో టెక్స్ట్ అయితే డిలీట్ చేస్తున్నాను. ఆన్ సండే అవసరం లేదు నాకు ఏం కావాలంటే డేట్ తీసుకున్న తర్వాత కింద ఇలా పెట్టేస్తున్నాను. పైన నాకు సేవ్ ద డేట్ కావాలి. నేను ఏం చేస్తున్నానంటే స్టార్టింగ్ వచ్చేసి ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి మీడియా ఈ ఇమేజ్ ఉంటుంది. ఓకేనా, ఈ ఇమేజ్ని కొంచెం ముందుకు వచ్చేసి సరిగ్గా మీకు ఎలా కావాలో అలా మీరు సెట్ చేసుకోండి. ఫస్ట్ కావాలనుకుంటే మీకు డైరెక్ట్గా సేవ్ ద డేట్ కూడా మీకు లాస్ట్లో పెట్టేస్తాను డైరెక్ట్గా. మీరు జస్ట్ ఆ ఫోటో లేయర్ పైన క్లిక్ చేసి కరెంట్ ఫిల్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి రిప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, అండ్ డేట్ కూడా చేంజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఒకవేళ మీరు ఎక్స్ట్రాగా టెక్స్ట్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ నల్ ఆప్షన్ ఉంటుంది. ఈ నల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి పైన దీనికి ఒక నేమ్ అనేది సెట్ చేసుకోవాలి గుర్తు కోసం. ఇక్కడ లాస్ట్ కాబట్టి 9th, ఇది 9th లేయర్ కాబట్టి 9 అని పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఆ టెక్స్ట్ లేదా ఏదో ఒక ఫోటో పైన క్లిక్ చేసి టాప్లో లేయర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు నల్ 9 ఉంది కదా, నల్ 9 సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు యానిమేషన్ దానికి ఏదైతే ఇచ్చేసామో ఆటోమేటిక్ సెట్ అవుతుంది. ఒకవేళ మీరు ఆ టెక్స్ట్ కనుక ఆ నల్ కనుక కనెక్ట్ చేయకపోతే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. చూడండి ఈ విధంగా ఉంటుంది అనమాట యానిమేషన్ దానికి కనెక్ట్ కాకపోతే. ఓకేనా, సో ఇది ఓవరాల్గా వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా అర్థం కాకపోతే మరొకసారి చూడండి, నేను క్లియర్గా అన్ని పాయింట్స్ కూడా చెప్పాను. ప్రీసెట్కి నేను పాస్వర్డ్ ఎందుకు సెట్ చేశానంటే సో ఒక్కొక్క డెమో చేయడానికి క్రియేటర్స్కి ఏంటంటే ఒక రోజు పట్టొచ్చు, హాఫ్ డే పట్టొచ్చు, అండ్ 2 hours పట్టొచ్చు, 1 hour పట్టొచ్చు, 2 days కూడా పట్టొచ్చు. ఆ 2 days వర్క్ చేసినా కూడా ఒక్కొక్కసారి ఆ డెమో చేయలేకపోవచ్చు అనమాట. సో ఇంత టైము స్పెండ్ చేసి ఒక డెమో చేయడానికి చాలా టైం పడుతుంది. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది ఆలోచించి డెమో చేస్తాం కాబట్టి ఇంత కష్టపడి ఒక డెమో రెడీ చేస్తే చాలామంది ఏం చేస్తారంటే పోస్ట్ చేసిన వెంటనే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే డైరెక్ట్గా వాళ్ళు వీడియో చూడకుండా డిస్క్రిప్షన్లోకి వెళ్ళేసి ఆ ప్రీసెట్ని ఇంపోర్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని వెళ్ళిపోతుంటారనమాట. సో దీని ద్వారా మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఇంత కష్టపడి వీడియో చేసినా కూడా వీడియో చూడకుండా డైరెక్ట్ ప్రీసెట్కి వెళ్ళిపోతే సో నేను వీడియో చేసినప్పటికీ నాకు యూజ్ ఉండదు అనమాట. దానికోసమే నేను పాస్వర్డ్ అనేది ప్రొటెక్ట్ చేశాను. ఈ పాస్వర్డ్ కూడా నేను మీకు వీడియోలోనే మెన్షన్ చేస్తాను కాబట్టి జస్ట్ మీరు వీడియోని ఎండ్ వరకు చూస్తే సరిపోతుంది. ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.